మోటు మాటకు ముందు ఆ మీసాలను నువ్వు ఎందుకలా దువ్వుకుంటున్నావు? మీసాలంటే మోటులాగా ఉండాలి. ఏమంటావు పెద్దన్నయ్య? అవును, నువ్వు చెప్పింది నిజమే. మీసాలంటే మోటు మీసాల్లాగే ఉండాలి. అరే, అందులో అంత పొగుడుకునే విషయం ఏముంది? మీసాలనేవి అందరికీ ఉంటాయి కదా. కానీ నీకు మీసాలు లేవు కదా, వాటి ఇంపార్టెన్స్ ఏమిటో నీకెలా తెలుస్తుంది? అరే తమ్ముళ్ళు, పత్లుది పేడు మొహం కదా, తనకి ఎప్పుడు మీసాలు మొలవు. పేడి మొహం? ఆహా, ఈ పేరు చాలా బాగుంది. పేడి మొహం పతులు. టీ కొట్టు బాబాయ్, భలే పేరు పెట్టావులే. మోటు, నువ్వు నన్ను ఇలా ఎగతాళి చేయొద్దు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీసాలు పెంచుకోగలను. మీసాలు పెంచాలి అంటే ముందు మీసాలు కట్ చేయాలి. నేను మీసాలు పెంచగలనని రుజువు చేసి చూపిస్తాను. నీకంటే పెద్దగా అందంగా పెంచుతాను. పేడు మొహం పత్లు, టీ తాగేసి వెళ్ళు. డాక్టర్ జట్కా, అక్కడ అందరూ కలిసి నన్ను ఎగతాళి చేశారు. నాకు మీసాలు పెరగవట. నాకు ఏదో ఒక మందు ఇవ్వండి, రాసుకోగానే బాగా పెరిగిపోవాలి. అరే పత్రు, నా సోదరా, నా స్నేహితుడా, నువ్వేం దిగులు పడకు. ఆ దేవుడి మీద ఒట్టు, ఇప్పుడు నేను నీకు ఎలాంటి మందిస్తాను అంటే పెరిగిన నీ మీసాలు చూసి అందరూ పొర్లి దండాలు పెట్టాలి. అందరూ అంటారు మీసాలు అంటే పత్లు మీసాల్లో ఉండాలి అని. ఓయ్ పత్లు, ప్రతిరోజు ఆ మందుని మీసాలు మొలిచే చోట కొద్ది కొద్దిగా రాసుకోవాలి. ఆ తర్వాత చూస్తూ ఉండు, 15 రోజుల్లో మీసాలు ఎలా పెరుగుతాయో. ఏమిటి అవి మీసాల? మీసాలు అంటే మోటులాగా ఉండాలి. ఆపు, ఇక ఓర్చుకునే శక్తి నాకు లేదు. ఇలా రోజు మందు రాసుకుని ఒక్కొక్క విట్రుగా పెంచుకునే లోపు నా జీవితం అయిపోతుంది. ఏమిటి గాల్లో గింగరాలు తిరుగుతున్నావు? మీసాలు మొలిచే మూతి మీద ఒకేసారి 4-5 వచ్చేసాయా ఏమిటి? ఏమిటి అదేమిటి? అవి అసలైన మీసాలు అయ్యుండవు. చెప్పు, ఎక్కడి నుంచి అంటించుకొచ్చావు? మీసాలంటే పతులు మీసాల్లా ఉండాలి. జరగటానికి వీల్లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. నీ మీసాలు వచ్చి నా మీసాల్ని లాక్కు వెళ్ళిపోయాయి. నాకు నీ మీసాల మీద చాలా కోపంగా ఉంది. అవి మన చేతుల్లాగా అన్ని పనులు చేసేస్తున్నాయి. ఇది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు మహిమ. నేను వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు చెప్పొస్తాను. మీసాలంటే పతులు మీసాల్లానే ఉండాలి. అరే ఏంటది? అంత పెద్ద మీసాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఏదైనా డ్రామా కంపెనీలో అద్దెకు తెచ్చుకున్నావా ఏంటి? ఒకసారి నన్ను కూడా పెట్టుకుని చూడు నువ్వు. ఏయ్, నాకే పంచిచ్చేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నిద్రపోతున్న ఈ సింహాన్ని నువ్వు నిద్ర లేపావు. సారీ, నేను కాదు. ఈ మీసాలు మిమ్మల్ని కొట్టినట్టున్నాయి. మీసాలు కొట్టడం అనేది ఎక్కడైనా విన్నావా? సరే, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే త్వరగా చెప్పు. నువ్వు ఇప్పుడు అర్జెంటుగా పైకి వెళ్ళిపోతున్నావు. వద్దు పెద్దనయ్యా, ప్లీజ్. ఏంటి ఇది మళ్ళీ నీ కొత్త నాటకమా? ఇలాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు.
మీసాలంటే పతులు మీసాల్లా ఉండాలి. మోటు నేనేమైనా కలగంటున్నానా లేకపోతే ఇది వాస్తవమేనా? ఇదంతా వాస్తవమే. ఈ కళ లాంటి వాస్తవానికి నేను కూడా బలి పశువునైపోయాను. ఓ భలే 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 భలే, ఈ పెద్ద పెద్ద మీసాలు ఎక్కడ కొనుక్కొచ్చావు? నీ మొహం మీద మొలవట్లేదని నకిలీ మీసాలు పెట్టుకొచ్చావా? ఇంకొకసారి నన్ను నా మీసాల్ని అవమానపరిచావంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకి కారకుడివి నువ్వే అవుతావు. ఓ ఈ నకిలీ మీసాలు చూసుకునేనా నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావు? ఇలాంటి వాటికి నేనేం బెదిరిపోను. పతులు, ఎందుకు ఈ సమస్యల్ని కొని తెస్తున్నావు? ఆ మీసాల్ని తీసేయి, లేదంటే ఈ రోజు కాకపోతే రేపైనా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. నువ్వు అసూయ పడుతున్నావు. పడు పడు. అసూయ పడే వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అసూయ వాళ్ళనే కాల్చి పారేస్తుంది. నేనసలు వాళ్ళను ఏమీ చెయ్యక్కర్లేదు. మీసాలంటే పతులు మీసాలానే ఉండాలి. ఏది ఒక్కసారి నాతో కలిపి చెప్పు. నేను చెప్పనంటే చెప్పను. చివరిసారిగా చెబుతున్నాను, మీసాలంటే పతులు మీసాలానే ఉండాలి అని చెప్పు. ఏది ఏమైపోయినా సరే నేను చెప్పనంటే చెప్పను చెప్పను చెప్పను. పతులు కొట్టొద్దు. చెప్తాను చెప్తాను. మీసాలు అంటే పతురులాగే ఉండాలి. మీసాలు అంటే పతురులాగే ఉండాలి. మీసాలంటే పతురులాగే ఉండాలి. నేను విన్నదంతా నిజమేనని నాకు అర్థం అవుతోంది. పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజల్ని ఈ విధంగా హింసించి కొట్టడం చాలా నేరం. అందుకోసం నేను నిన్ను అయ్యమ్మా కిందకి దించు, నన్ను కిందకి దించు. మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యో అయ్యమ్మా, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ నీ మీసాలకే తెలీదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఈ మీసాలకి మాయ మంత్రాలు వచ్చేలా ఉంది. పారిపోదాం. అయ్యమ్మా. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యండి. పతులు మీసాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు అలా ఏడవకూడదు. ఇదిగో ఈ మందు తీసుకువెళ్ళి వాడి మీసాలకు రాయి చాలు. అప్పుడు చూడు, పరిస్థితి వెంటనే చక్కబడిపోతుంది. పత్లు, మర్యాదగా వెంటనే చట్టానికి లొంగిపో. ఈ మీసాల నాటకాలు ఇంతటితో కట్టిపెట్టు. చెంగం గారు, ఈ మీసాలు నా మాటే వినడం లేదు. నన్ను ఏం చేయమంటారు? మిత్రులారా, మనమందరం కలిసికట్టుగా పత్లు మీద దాడి చేసి పత్లుని బంధిద్దాం. పట్టుకోండి. మీసాలంటే పతురులా ఉండాలి. మీసాలంటే పతురులా ఉండాలి. మోటు, నా నిజమైన స్నేహితుడు అంటే నువ్వే. మోటు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఈ మీసాలు నా కంట్రోల్లో లేవు. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నాకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. డాక్టర్ జట్కా దీనికి మందిచ్చి పంపారు, కానీ ఆ మందు నీకు ఎలా రాయాలి? ఈ మీసాలు రాయనిస్తాయో లేదో తెలియటం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, విను. పతులు, ఇప్పుడు నేను కూడా నీలాగే మీసాలు పెంచుతాను. ఇటు చూడు, డాక్టర్ జట్కా నాకు కూడా నీలాగే మీసాలు పెంచే మందిచ్చారు. అప్పుడు నా మీసాలు కూడా నీ మీసాలాగే పెరిగి నీతో పోటీ పడతాయి.
అదిరింది, మీసాలు మాయమైపోయాయి. ఒకసారి వినండి, ఈ మీసాలు పోవడానికి ఐడియా ఇచ్చింది నేనే. కావాలంటే మోటును అడగండి. ముందు వాళ్ళతో ఒళ్ళు ఓనం చేయించుకో, ఆ తర్వాత అందరికీ చెప్తాను. నీ మీసాల్ని మోసం చేసి ముందు రాసి ఐడియా నువ్వే కదా చెప్పావు. దానికి ఫలితం నువ్వే అనుభవించాలి. పద, అక్కడేదో జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూద్దాం. దారికి అడ్డు తప్పుకోండి. ప్రజలారా, మీ అందరికీ తెలుసు నేను ఆనంద్ గఢ్కి మహారాణినని. మన రాజ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి మనకొక యువరాజు కావాలి. వినండి వినండి, జాగ్రత్తగా వినండి. అదుగో అక్కడ చెట్టుకు వేలాడుతున్న కుండని కళ్లకు గంతలు కట్టుకుని కర్రతో దాన్ని పగలగొట్టాలి. ఎవరైతే దాన్ని బద్దలు కొడతారో వాళ్లే ఆనంద్ గఢ్ కి ప్రిన్స్ అవుతారు. లగాయితో కొండలు బద్దలు కొట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను ప్రిన్స్ అయిపోవడం ఖాయం. ఆ దేవుడి మీదొట్టు, ప్రిన్స్ కావాలంటే నాలాంటి చురుకైన బుర్ర ఉండాలి. అయ్యమ్మా, మీరెందుకు పోట్లాడుకుంటున్నారు? ద నేమ్ ఈస్ చింగం, ప్రిన్స్ చింగం. నేనే ప్రిన్స్ అవుతాను. అసమర్థులంతా అద్భుతాలు చేయాలని ఎందుకు పోటీ పడుతున్నారు? అసలైన ప్రిన్స్ ఎక్కడ ఉండగా అతన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. జాన్, నువ్వు డాన్ అవడానికి కరెక్ట్ గా ఉంటావు. నేనే ప్రిన్స్ అవుతాను. ఏమంటావు పతులు? నాకేం తక్కువైంది? నేనెందుకు ప్రిన్స్ కాకూడదు? ఇక పోటీని మొదలు పెట్టండి. కానీ కుండ బద్దలు కొట్టు. ద నేమ్ ఈస్ చింగం, ప్రిన్స్ చింగం. నేనే అవుతాను ప్రిన్స్. అయ్యమ్మా, నా లాఠీ నన్నే కొట్టిందేమిటి? అయ్యమ్మా. మోటు ధనవంతుడు కావాలని ఎప్పుడు కళ్ళగంటూ ఉంటాడు. నేను ఎలాగైనా తనకు సాయం చెయ్యాలి. ముందుగా నా స్నేహితుడు మోటు ప్రయత్నిస్తాడు. మోటు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు. ఇంతకే ఆ కొండ నా ముందుందా వెనకుందా? ఇదిగో తీసుకో. ఐడియా సజ్జి. మహారాణి గారు, ఒక్క నిమిషం ఉండండి. ఆ కొండ గాలికి ఊగిపోతుంది కదా. ముక్కులు అదిరే వాసన ముందే ఉంది బ్రదర్. వాసన ఎక్కడ వస్తుందో అక్కడే కర్రతో మోటు కొట్టు కొట్టు కొట్టు. సువాసన! అభినందనలు మోటు. మేము నీలాంటి ప్రిన్స్ కోసమే వెతుకుతున్నాం. మాకు కావాల్సింది కళ్ళు మూసుకుని రాజ్యాన్ని పరిపాలించగలిగేవారే. మోటు యువరాజుని అంతఃపురానికి తీసుకువెళ్దాం. పదలు పద. ఈ రోజుతో మన పేదరికం అంతమైపోయింది. అంతఃపురానికి మోటు మాత్రమే వస్తున్నారు. సాధారణ మనుషులెవరూ అక్కడ అడుగు పెట్టలేరు. పదలు. ఆల్ ద బెస్ట్ మోటు.
యువరాజు గారికి ఏదో అయ్యింది, యువరాజు గారికి ఏదో అయ్యింది, కాపాడండి కాపాడండి. ఏమైంది? నేను బాగానే ఉన్నాను మహారాణి గారు. నాకు ఇటువంటి సుకుమారమైన శుతిమెత్తని మంచాలపై నిద్ర పట్టదు, అందుకే హాయిగా నేల మీద పడుకున్నాను. ఈ ఫోకుని ఇలా పట్టుకోవాలి, నైఫ్ ని ఇలా పట్టుకోవాలి. అర్థమయ్యిందా? అర్థమైంది. కానీ ఆ పైవాడు మనకి తినటానికి 2 చేతులు ఇచ్చాడు కదా. ఇంకా ఈ కత్తులతో సుతులతో పనేమిటి? ప్రిన్స్ ఇలా అడవి మనుషులా తినకూడదు. నువ్వు ప్రిన్స్ వి, ఫోర్క్ నైఫులతోనే తినాలి. అలాగే మహారాణి గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సారీ, నన్ను క్షమించండి. తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు కోడికాలు? ఈ ప్రిన్స్ మూట నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ప్రిన్స్ మర్యాదగా పైకి రా, వెంటనే. అలాగే మహారాణి గారు. ఇలాంటి డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హై సొసైటీకి ఇలాంటి ఇంగ్లీష్ డాన్సులు చాలా అవసరం. కానీ మనం మన దేశీయ నృత్యాలు చేసుకోవచ్చు కదా. మీరు నా స్నేహితుడు పతుడిని పిలిపించండి. మేమిద్దరం కలిసి ఒకసారి జోడీ నెంబర్ 1 డాన్స్ కాంపిటీషన్ లో గెలిచాం కూడా. మీరు గనక మా డాన్స్ చూసారంటే చాలా సంతోషిస్తారు. ప్రిన్స్, మాటలాపి నేను చెప్పినట్టు చెయ్యండి. మన ప్యాలెస్ లోకి మామూలు మనుషులెవరూ రాకూడదు. రండి ప్రిన్స్. చెయ్యండి. నా కాలు. సారీ, మళ్ళీ చేస్తాను. మళ్ళీ కాలు. ఓహో, ఐఎమ్ సారీ. నేను మీ మనసుని ఉల్లాసపరుస్తాను. ఇక చాలు, ఆపండి ప్రిన్స్. ఇలా పరిగెత్తడం ఇక నా వల్ల కాదు. నాకు 2-3 సమోసాలు తినిపించండి, ఆ తర్వాత చూడండి. సమోసాలు. యహూ! చాలు, ఆపండి ప్రిన్స్. మోటు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. సువాసన! ప్రిన్స్ ఆగండి, పట్టుకోండి అతన్ని. రాజమహల్ గేట్లు మూసేయండి. త్వరగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. మోటు ఇలా చూడు, నీకోసం వేడి వేడి ఘుమఘుమలాడే సమోసాలు తీసుకొచ్చాను. తినేసి వెంటనే లోపలికి వెళ్ళిపో, లేదంటే మహారాణి గారికి కోపం వస్తుంది.
మోటు ఇలా చూడు, ఈ కార్లు, ఈ వజ్ర వైడూర్యాలు అన్నీ నీకోసమే. ఈ రాజమందిరం నీదే, అన్నీ నీవే. లోపలికొచ్చేయ్. మహారాణి గారు, మీకు చాలా చాలా వందనాలు. కానీ నాకు అన్నింటికంటే విలువైన ఆస్తులు ఏమిటంటే నా స్నేహితుడు పతులు, ఇంకా నన్ను అభిమానించే పురిపురి నగర ప్రజలు. బాయ్ బాయ్, టాటా, సీ యూ, థ్యాంక్ యూ. కోట్ల కోట్ల ఆస్తులకి టాటా బై బై సీ యూ నా? ఎలా ఎలా? పతులు, మోటు मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी।